హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో శివలింగాన్ని పసుపుతో చాలా ఈజీగా, చాలా అందంగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా మనం మైదా పిండి, పసుపు మరియు నీళ్లు తీసుకుని ఆ మూడింటిని చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మైదా పిండి మరియు కుంకుమ ఆ రెండు వాటర్తో కలిపి ఇలా రౌండ్గా ముద్దలాగా చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఇది శివలింగం మీద ఉండే పాముని తయారు చేసుకోవడానికి. ఇప్పుడు అలాగే మైదా పిండి, డార్క్ కలర్ మెరూన్ కుంకుమ, వాటర్ ఈ మూడు కలిపి చపాతీ పిండిలాగా చిన్న ముద్ద చేసుకోవాలి. ఇవి రుద్రాక్షమాల చేయడానికి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి పసుపు, కుంకుమ పెట్టుకోవాలి. ఒక తమలపాకును తీసుకుని దాని మధ్యలో పెట్టుకోవాలి. మనం ఒక ప్రమిద తీసుకొని దాని మధ్యలో డిజైన్ ఉండేలాగా చూసుకుంటే మనం శివలింగం చేసేటప్పుడు డిజైన్గా చాలా అందంగా వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా పొడి పసుపుని తీసుకుని ఆ ప్రమిద లోపల భాగానికంతా రాయాలి. ఎక్స్ట్రా ఉన్న పసుపునంతా మనం ప్రమిదని రివర్స్ చేసి ఇదిలించాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పసుపు ముద్దలో నుంచి కొద్ది భాగాన్ని తీసుకొని ఈ ప్రమిదలో కొంచెం లోపలికి పెట్టి నిదానంగా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రమిదకుండే డిజైన్ అంతా పసుపు మీద, ముద్ద మీద వచ్చేస్తుంది. ఇప్పుడు నిదానంగా పసుపు ముద్దను ప్రమిద నుంచి వేరు చేయాలి. చూడండి ఇప్పుడు ఎంత అందంగా ఉందో. డిజైన్ చేయడానికి ఏమీ కష్టపడకుండా చాలా ఈజీగా లింగం మీద డిజైన్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి శివలింగంలోని బేస్ పార్ట్ రెడీ అయిపోయింది. అదేవిధంగా మనం ఇంకోటి కూడా ఇలాగే చేసుకొని దీనిపైన అమర్చాలి. ప్రమిదకి మనం పొడి పసుపు రాయడం వలన అతుక్కోకుండా మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ బేస్ పార్ట్ని లైట్గా ప్రెస్ చేసి వాటర్ ఒక డ్రాప్ పెట్టి ఈ పసుపు ముద్దని రివర్స్లో పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ రెండు భాగాలు బాగా గట్టిగా అతుక్కుంటాయి. దీనిపైన మనం లింగం పెట్టుకోవడానికి చేత్తో లైట్గా హోల్ లాగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం ఒక టూత్ పిక్ను తీసుకొని దీని మీద లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పసుపు ముద్దని తీసుకుని లింగం షేప్ తయారు చేసుకుని వాటర్ ఒక డ్రాప్ అద్ది ఈ బేస్ పార్ట్ మీద లింగాన్ని మనం అమర్చుకోవాలి. ఇప్పుడు మనకి శివలింగం రెడీ అయిపోయింది. దీన్ని మనం అలంకరించుకుందాం. ఒక టూత్ పిక్ను తీసుకొని దాంతో మనం ఇలా బొట్టు లింగానికి పెట్టుకోవాలి. చూడండి శివలింగం ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం శివలింగం మీద ఉండే పాముని తయారు చేద్దాం. మనం మైదా పిండిలో కుంకుమ వేసుకొని కలిపిన పిండిని కొద్దిగా తీసుకొని ఇప్పుడు మనం పాముని తయారు చేసుకొని లింగం పైన ఇలా పెట్టుకోవాలి. పైన లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం మెరూన్ కలర్ కుంకుమ కలిపిన మైదా పిండిని కొద్దిగా తీసుకుని ఇలా రుద్రాక్ష పూసల్లాగా చేసుకొని మాలలాగా సూది తీసుకుని దారంతో అల్లి మనం శివయ్యకి అలంకరించుకుందాం.